ప్రతి న్యూ ఇయర్ కి రొటీన్ గా నార్మల్ కేక్ ఏం తింటాం అని ఈసారి బ్రౌనీ చేద్దామని డిసైడ్. ఇంకా డార్క్ చాక్లెట్ బటర్ లేకపోతే డిమార్ట్ కి వెళ్ళాను అనమాట తెచ్చుకోవడానికి. ఇంకా మనకి ఎక్స్ట్రా ఎక్కువ కాబట్టి ఆ రెండే కాకుండా మిల్కీ మిస్ట్ ఇది బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటే తీసుకున్నాం. అక్కడ బై వన్ గెట్ వన్ ఫ్రీ అని ఉన్నప్పుడే అర్థం చేసుకోవాలి. టేస్ట్ అస్సలు బాగోలేదు, చాలా పుల్లగా ఉంది. సో మీరు గనక దీన్ని డిమార్ట్ లో చూస్తే అస్సలు తీసుకోకండి. ఇంకా బ్రౌనీ రెసిపీలోకి వచ్చేస్తే ఫస్ట్ ఒక బౌల్ లో డార్క్ చాక్లెట్ బటర్ వేసుకుని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మెల్ట్ చేసేసుకోవాలి. అది చల్లారేదాకా పక్కన పెట్టి ఇప్పుడు 1/3 కప్ మైదా, 1/4 కప్ కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి. అలా జల్లించుకున్నదాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం మెల్ట్ చేసిన చాక్లెట్ లో 2 eggs వేసేసి బాగా విస్క్ చేసుకోవాలి. అందులోనే 1/2 కప్ షుగర్ ని పౌడర్ లా చేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ లో ఎగ్ స్మెల్ రాకుండా కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసి మనం ముందుగా జల్లించుకున్న వాటిని కూడా కొంచెం కొంచెం వేస్తూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేయాలి. బేటర్ ఇలా కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక మౌల్ తీసుకుని అందులో బటర్ పేపర్ వేసి బేటర్ మొత్తం అందులో వేసేయాలి. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ ప్రీహీట్ చేసిన దాంట్లో పెట్టి ఒక 30 minutes బేక్ చేస్తే బ్రౌనీ రెడీ అయిపోయినట్టే. ఇదే పర్ఫెక్ట్ బ్రౌనీ రెసిపీ అని అయితే నేను అస్సలు చెప్పట్లేదు. సో నేనైతే ఇలా ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే అసలు చెప్పవసరం చాలా బాగుంది. ఇంకా 12 అయ్యాక కట్ చేసుకుని తినేసాం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.